Hi everyone, this is Vijay Durga working as a botany lecturer in Sir CRR College for Women, Eluru. I am dealing with the paper Plant Tissue Culture and its biotechnological applications. For final year students, now I would like to describe about the topic production of secondary metabolites in Unit 2. Now let's start the topic. సెకండరీ మెటబాలైట్స్ అనేవి మనకి ప్లాంట్ గ్రోత్ కి కానీ స్ట్రక్చర్ కి కానీ డెవలప్మెంట్ కానీ ఎటువంటి రోల్ ని ఇది ప్లే చేయదు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఒక డ్రగ్స్ కింద యూస్ఫుల్ అవుతాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండరీ ప్రొడక్ట్స్ కింద మనకి యూస్ఫుల్ అవుతాయి. అకార్డింగ్ టు WHO సర్వే, నియర్లీ 70% to 80% ఆఫ్ టోటల్ ఓల్డ్ పాపులేషన్ డిపెండ్స్ అపాన్ హెర్బల్ డ్రగ్స్. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం 70 to 80% ఆఫ్ ఓల్డ్ పాపులేషన్ దేని మీద డిపెండ్ అవుతున్నారు అంటే హెర్బల్ డ్రగ్స్. హెర్బల్ డ్రగ్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్ నుంచే మనకి ఈ డ్రగ్స్ అనేవి వస్తాయి. దాన్నే హెర్బల్ డ్రగ్స్ అంటారు. ద ప్రొడక్షన్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ బై ద ప్లాంట్స్ ఈజ్ ఏ మల్టీ బిలియన్ ఇండస్ట్రీ. మనకి ఒక ప్లాంట్ లో చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే ఒక ప్లాంట్ ఏమంటున్నామంటే మల్టీ బిలియన్ ఇండస్ట్రీ అన్నారు. అంటే ఇట్ క్యాన్ ఏబుల్ టు ప్రొసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్. దట్ మెనీ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి మనకి ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ ప్లాంట్స్ నే మల్టీ బిలియన్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. వాట్ ఆర్ సెకండరీ మెటబాలైట్స్? సెకండరీ మెటబాలైట్స్ అంటే ఏంటి? దే ఆర్ ద ఫైటోకెమికల్స్ దట్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ప్లాంట్ మెటబాలిజం. ఫైటోకెమికల్స్ అంటే ఏంటి? ద కెమికల్ కాన్సంట్రేషన్స్ విచ్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ లో సింథసైజ్ అయ్యే కెమికల్స్ నే మనల్ని ఫైటోకెమికల్స్ అంటారు. అది మనకి ప్లాంట్ మెటబాలిజం లో ఎటువంటి రోల్ ని పార్టిసిపేట్ చేయదు, రోల్ ని ప్లే చేయదు. They are not directly needed by plants as they don't perform any physiological functions. అది ప్లాంట్ కి వాటి వల్ల యూజెస్ ఏం లేవు. అది దాని వల్ల మనకి ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్ వల్ల హ్యూమన్ కే ఎక్కువ యూజెస్ ఉన్నాయి ప్లాంట్స్ వల్ల. అది ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది అంటే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. దీస్ మే ఇంక్లూడ్ ఫార్మాస్యూటికల్స్, ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్సెస్, కాస్మెటిక్స్, ఫుడ్ అడిటివ్స్, ఫుడ్ స్టాక్స్, యాంటీ మైక్రోబియల్స్. మనకి ఈ వచ్చే సెకండరీ మెటబాలైట్స్ వచ్చి దేనికి యూజ్ చేస్తారు అంటే ఫార్మాస్యూటికల్స్ కింద, అంటే మెడిసిన్ ప్రొవైడ్ చేయడానికి, ఫ్లేవర్స్ ఇండ్యూస్ చేయడానికి, అలాగే ఫ్రాగ్రెన్సెస్ దట్ మీన్స్ పెర్ఫ్యూమ్స్ ప్రిపేర్ చేయడానికి, కాస్మెటిక్స్ లో మనకి, అలాగే ఫుడ్ ఎడిటివ్స్ లో యూజ్ చేస్తారు. ఫుడ్ స్టాక్స్ లో యాంటీ మైక్రోబియల్స్ అంటే యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ ప్రొడక్ట్స్ కింద మనకి మైక్రోబియల్ కంటామినెంట్స్ ని రిమూవ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. వై ఇన్ విట్రో? మనకి ఇన్ విట్రోలోనే ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి కాంపౌండ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ యాజ్ పర్ ద మార్కెట్ డిమాండ్స్. మనకి మార్కెట్ లో ఒక్కొక్క డ్రగ్ కి ఒక్కొక్క డిమాండ్ అనేది ఉంటుంది. ఆ డ్రగ్స్ యొక్క డిమాండ్ ని బేస్ చేసుకుని మనకి ఆ కాంపౌండ్స్ ని మనం కల్చర్ చేసి వాటిని ప్రొడ్యూస్ చేస్తాం. కాంపౌండ్స్ అంటే సెల్స్. ప్లాంట్ లో ఏ సెల్ అయితే ఆ డ్రగ్ కి రెస్పాన్సిబుల్ గా ప్రొడ్యూస్ అవుతుందో ఆ సెల్స్ ని తీసుకొని కల్చర్ చేసి వాటిని మనం ప్రొడ్యూస్ చేస్తాము. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. క్వాలిటీ విల్ బి కన్సిస్టెంట్ యాజ్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద స్పెసిఫిక్ సెల్ లైన్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ లైన్స్ అనేవి డిఫరెంట్ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాని యొక్క క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసుకునే స్పెసిఫిక్ సెల్ లైన్ మీద, దాని యొక్క కన్సిస్టెన్సీ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఈజీ రికవరీ స్ట్రాటజీస్ కెన్ బి అప్లైడ్. మనం దాన్ని ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఓకేనా. నోవల్ ప్రొడక్ట్స్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ వియా మ్యూటెంట్ సెల్ లైన్స్. మనం మ్యూటెంట్ సెల్ లైన్స్ ని తీసుకుని వాటిని కల్చర్ చేయడం వల్ల నోవల్ ప్రొడక్ట్స్ అంటే న్యూ ప్రొడక్ట్స్ ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయో ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి డన్. బయో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన యొక్క జెనెటిక్ మెటీరియల్ కానీ జీన్స్ ఏదైతే ఆ డ్రగ్ ప్రొడక్షన్ కి రెస్పాన్సిబుల్ గా ఉందో ఆ యొక్క మనం జీన్స్ ని తీసుకుని మనం అదర్ సెల్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. దాన్నే బయో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటారు. దట్ క్యాన్ బి డన్ టు ప్రొడ్యూస్ ఏ మోర్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ బై ద కల్చరింగ్ ప్రాసెస్. మేజర్ అడ్వాంటేజెస్.
కాంపౌండ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ యాజ్ పర్ మార్కెట్ డిమాండ్. మనం చూసుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే మార్కెట్ డిమాండ్ ప్రకారం, ఒక డ్రగ్ యొక్క డిమాండ్ ప్రకారం మనం కంట్రోల్ కండిషన్స్ లో ఈ డ్రగ్ ని ప్రొడ్యూస్ చేసుకోగలం. కల్చర్ సిస్టమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మన ఇది వచ్చేసి ఇండిపెండెంట్ గా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద. సెల్ గ్రోత్ కెన్ బి కంట్రోల్డ్ టు ఫెసిలిటేట్ ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ ఫార్మేషన్. సెల్ గ్రోత్ అనేది మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఆ ప్రొడక్ట్ ఫార్మేషన్ బట్టి మనం ఆ సెల్ యొక్క గ్రోత్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ విల్ బి కన్సిస్టెంట్ యాజ్ ఇట్ ప్రొడ్యూస్డ్ బై ద స్పెసిఫిక్ సెల్ లైన్స్. మనం ఆ క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఆ సెల్ లైన్ యొక్క స్పెసిఫిక్ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయ్యి మనం ఆ క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తాము, క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాము. రికవరీ ఆఫ్ ప్రొడక్ట్ విల్ బి ఈజీ. ఆ ప్రొడక్ట్ అనేది రికవరీ చేసుకోవచ్చు. మ్యూటెంట్ సెల్ లైన్స్ కెన్ బి డెవలప్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ నోవల్ కాంపౌండ్స్ ఆఫ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ విచ్ ఆర్ నాట్ కామన్లీ ఫౌండ్ ఇన్ ప్రొడక్ట్. ఆల్రెడీ మనం ఇవన్నీ చెప్పుకున్నాము. ఏంటి? నోవల్ ప్రొడక్ట్స్ అంటే న్యూ ప్రొడక్ట్స్ ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కల్చరింగ్ ప్రాసెస్ చేసి. ప్రొడక్షన్ టైమ్ ఈజ్ లెస్ అండ్ లేబర్ కాస్ట్ ఆర్ మినిమల్. మనకి ప్రొడక్షన్ టైం కూడా మినిమల్ గా ఉంటుంది, అలాగే లేబర్ కాస్ట్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే బయో ట్రాన్స్ఫర్మేషన్ చేసి మనం మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని కూడా ఆబ్టైన్ చేయొచ్చు. మేజర్ లిమిటేషన్స్ ఏంటంటే లోవర్ క్వాంటిటీ ఇన్ కంపారిజన్ టు ఫీల్డ్ ప్లాంట్. మనకి ఫీల్డ్ లో కల్టివేట్ చేసిన ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇలా కల్చరింగ్ ప్రాసెస్ చేయడానికి మనకి లోవర్ క్వాంటిటీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. అక్కడ ఫీల్డ్ ప్లాంట్స్ కి ఇక్కడ కల్చర్ కి మనకి కంపారిజన్ చేసుకుంటే మనకు వచ్చే ఈల్డింగ్, ఆ డ్రగ్ యొక్క ఈల్డింగ్ అనేది చాలా లోవర్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతుంది. లోవర్ క్వాంటిటీ ఇన్ కంపారిజన్ టు పర్మనెంట్ టిష్యూ కల్చర్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ అన్స్టేబుల్. ఈ లోవర్ క్వాంటిటీలో ఉన్న సెల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే ఇన్ కంపారిజన్ టు పర్మనెంట్ టిష్యూస్ తో కంపేర్ చేసుకుంటే కల్చరల్ టిష్యూస్ ని దాని యొక్క జెనెటిక్ మేకప్ అనేది అన్స్టేబుల్ గా ఉంటుంది. దానికి స్టెబిలిటీ నేచర్ అనేది ఉండదు, ఎందుకంటే దాని యొక్క జెనెటిక్ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ప్రొడక్ట్ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. సో ససెప్టబుల్ టు మ్యూటేషన్. మనకి ఎందుకంటే అవి కంటిన్యూస్, ఇట్ కెన్ అండర్గో కంటిన్యూస్ చేంజెస్. అవి కంటిన్యూస్ గా మ్యూటేషన్స్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఏజింగ్ ఆఫ్ కల్చర్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ప్రొడక్షన్ లెవెల్. ఆ సెల్ కల్చర్స్ అనేవి లాంగ్ టైం కల్చర్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రొడక్షన్ లెవెల్స్ మీద అది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వైగరస్ స్టిర్రింగ్ మే డ్యామేజ్ ద సెల్స్. మనకి స్టిర్రింగ్ అనేది కంటిన్యూస్ గా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి మనకు వచ్చే ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. వై డూ ప్లాంట్స్ ప్రొడ్యూస్ సెకండరీ మెటబాలైట్స్? ప్లాంట్స్ సెకండరీ మెటబాలైట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి? ఫర్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ బై ప్రొడ్యూసింగ్ సమ్ యాంటీమైక్రోబియల్ కాంపౌండ్స్ కాల్డ్ ఫైటోఎలెక్సిన్స్. ప్లాంట్ ఏంటంటే అది అదర్ వైరసెస్ నుంచి, బ్యాక్టీరియల్ మైక్రోబియల్ కంటామినెంట్స్ నుంచి అది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అది కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేసుకుంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి అది క్యూర్ చేసుకోవడానికి కొన్ని కెమికల్స్ ని దానంతటా అది ప్రిపేర్ చేసుకుని అది రిలీజ్ చేస్తుంది. ఆ కాంపౌండ్స్ ఏమంటున్నాము అంటే ఫైటోఎలెక్సిన్స్ అంటున్నావు. ఓకేనా? ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ ఈస్ లింక్డ్ టు ద ఇండక్షన్ ఆఫ్ మార్ఫోలాజికల్ డిఫరెన్షియేషన్. మనకి సెకండరీ మెటబాలైట్స్ అనేవి దేంతో లింక్ అయి ఉన్నాయి అంటే మార్ఫోలాజికల్ గా వాటి యొక్క డిఫరెన్షియేషన్, ప్లాంట్ లో మనకి మార్ఫోలాజికల్ గా డిఫరెన్షియేషన్ అనేది జరగడానికి ఈ సెకండరీ మెటబాలైట్స్ ప్రొడక్షన్ అనేది లింక్ అయి ఉంది. It is often seen that some of the differentiated tissues get specialized to produce specific secondary metabolites. మనకి ఇక్కడ చూసుకుంటే కొన్ని డిఫరెన్షియేటెడ్ టిష్యూస్ అనేవి స్పెషలైజేషన్స్ జరుపుకొని స్పెసిఫిక్ సెకండరీ మెటబాలైట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ ఇన్ కంపారిజన్ టు ఇన్ ద ఇన్ విట్రో కల్చర్స్ which are the masses of undifferentiated cells produce higher level of secondary metabolites. ఇక డిఫరెన్షియేట్ అయిన సెల్స్ అనేవి మనకి స్పెసిఫిక్ సెకండరీ మెటబాలైట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే మనం దాన్ని ఇన్ విట్రో కల్చర్ తో కంపేర్ చేసుకుంటే మాస్ ఆఫ్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేవి హయ్యర్ లెవెల్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకేనా?
అప్లికేషన్స్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ యొక్క అప్లికేషన్స్ కెమికల్లీ దే మే బి ఆల్కలాయిడ్స్, టెర్పినాయిడ్స్, గ్లైకోసైడ్స్ ఎక్సెట్రా. ఓకేనా, మనకి ఇవి వచ్చేసి కెమికల్ కాన్సన్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి సెకండరీ మెటబాలైట్స్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవే టైప్ ఆఫ్ కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే ఆల్కలాయిడ్స్, టెర్పినాయిడ్స్, గ్లైకోసైడ్స్ ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ని అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్, ఫ్లేవర్స్, పెర్ఫ్యూమ్స్, అగ్రోకెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ ద రా మెటీరియల్స్ ఫర్ ఇండస్ట్రీస్. ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని, కెమికల్స్ ని, అలాగే మనకి బై ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. షికోనైన్ ఇట్ ఈస్ ఎ డై ఫ్రమ్ లిథోస్పెర్మమ్ ఎరిథ్రోరైజోన్. మనకి షికోనిన్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే ఇది డై కింద యూజ్ చేస్తాం మనం. అది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏ ప్లాంట్ నుంచి అంటే లిథోస్పెర్మమ్ ఎరిథ్రోరైజోన్ అనే ప్లాంట్ నుంచి మనకి ఈ షికోనైన్ అనే డై అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ ఈజ్ ఏ మల్టీ బిలియన్ ఇండస్ట్రీ. ఇలా మనకి సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్ ని ప్లాంట్ లో నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్లాంట్స్ ని మనం మల్టీ బిలియన్ ఇండస్ట్రీ అని కూడా చెప్పుకున్నాం. 1 kg ఆఫ్ విన్క్రిస్టిన్ అండ్ విన్బ్లాస్టిన్ కాస్ట్. మనకి విన్బ్లాస్టిన్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే కెథరాంథస్ రోజియస్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. దాని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క దేని మీద దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ అనేది దానికి ఉంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ మీద, ట్యూమర్ ఫార్మేషన్ సెల్స్ మీద వాటి యొక్క ఇన్హిబిషన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీని యొక్క కాస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది సెకండరీ మెటబాలైట్స్ దట్ క్యాన్ యూజ్డ్ యాజ్ ఎ ఫార్మాస్యూటికల్. దీస్ కెమికల్స్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ ఫార్మాస్యూటికల్ యూజెస్. ఫస్ట్ వన్ ఈస్ కోడినైన్. ఇది వచ్చేసి మనకి ఎలా యూజ్ అవుతుందంటే అనాల్జెసిక్స్. అనాల్జెసిక్స్ అంటే రిలీవ్, పెయిన్ రిలీవర్ కింద ఇది యూస్ఫుల్ అవుతుంది, అంటే పెయిన్ అది హీల్ చేస్తుంది. నెక్స్ట్ క్వినైన్ వచ్చేసి యాంటీ మలేరియల్ కాంపౌండ్ కింద యూజ్ చేస్తుంది. ఆట్రోపైన్ వచ్చి మజిల్ రిలాక్సెన్స్, మజిల్స్ యొక్క పెయిన్స్ ని రిలాక్స్ చేస్తుంది. నెక్స్ట్ డిగాక్సిన్. డిగాక్సిన్ దేనికి యూజ్ అవుతుంది అంటే ట్రీట్మెంట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్. కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ రిజర్పైన్. రిజర్పైన్ వచ్చేసి హైపోటెన్సివ్స్ కింద యూజ్ చేస్తున్నారు. హైపోటెన్సివ్స్ అంటే మనకి దేనికి యూజ్ అవుతున్నాయి అంటే బ్లడ్ ప్రెషర్ ని రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తుంది. దానికి వచ్చి రిజర్పిన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ జాస్మిన్ వచ్చేసి, జాస్మిన్ ఫ్లవర్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ పెర్ఫ్యూమ్స్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ పైరిథ్రిన్స్. పైరిథ్రిన్స్ వచ్చేసి ఇన్సెక్టిసైడ్స్ కింద ఇది యూజ్ చేస్తారు. స్టివియోసైడ్స్ వచ్చి ఫుడ్ స్వీటర్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ స్వీటనర్స్ గా మనకి ఇది స్టివియోసైడ్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ విన్క్రిస్టిన్. ఇది ఎక్కడి నుంచి ఐసోలేట్ చేస్తారు అంటే కెథరాంథస్ రోజెస్ ప్లాంట్ నుంచి మనకి ఇది ఐసోలేట్ చేస్తారు. దీని యొక్క ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్ కింద మనకి యూజ్ చేస్తుంది, అంటే క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయడంలో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ ఇన్ విట్రో. ఇన్ విట్రో కండిషన్స్ లో మనకి సెకండరీ మెటబాలైట్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆ ప్రొడ్యూస్ చేయడానికి స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం చూసుకుందాం. సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్ ఫర్ హై yield ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్. మనం సెకండరీ మెటబాలైట్స్ అనేది హై క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయడానికి సెలెక్షన్ సెల్ లైన్స్ అనేది స్పెసిఫిక్ గా మనం స్పెసిఫిక్ సెల్ లైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్ ని లార్జ్ స్కేల్ లో కల్టివేట్ చేసుకోవాలి. మీడియం కంపోజిషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్. మన మీడియం కంపోజిషన్, దాని యొక్క సెల్ కల్చర్ చేయడానికి వాటికి ఏమేం న్యూట్రియంట్స్, అమైనో యాసిడ్స్, హార్మోన్స్ అనేవి వాటికి ఎసెన్షియల్ గా ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ ని మనం సప్లై చేసి ఆ కల్చరింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. అలాగే ఎలిసిటార్స్ ఇండ్యూస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్. ఏవైతే మనకి ఇండ్యూస్ చేస్తే అదర్ ప్రొడక్ట్ ఏదైతే మనం యాడ్ చేస్తామో ఆ ఎలిసిటార్స్ యాడ్ చేసి మనం ప్రొడక్ట్ ని ఎక్కువ అమౌంట్ లో హార్వెస్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది కల్చరల్ కండిషన్స్ మీద?
పిహెచ్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది, లైట్ కండిషన్స్ కానీ టెంపరేచర్ కండిషన్స్ అవన్నీ మనం సర్టెన్ కండిషన్స్ లో వాటిని మెయింటైన్ చేసుకుని కల్చరల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. బయో ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ప్లాంట్ సెల్ కల్చర్, సెకండరీ మెటబాలైట్స్ రిలీజ్ అండ్ అనాలిసిస్. బయో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే మనం లివింగ్ సెల్స్ ని, లివింగ్ టిష్యూస్ ని యూజ్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే జెనెటిక్ మెటీరియల్ అనేది వన్ సెల్ నుంచి అనదర్ సెల్ కి ట్రాన్స్ఫర్ చేసి మనం ఒక ప్లాంట్ నుంచి అనదర్ ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు ఆ కల్చర్స్ ని మనం ఆ సెల్ లైన్స్ ని కల్చర్ చేసి సెకండరీ మెటబాలైట్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్ ఫర్ ద హై ఈల్డ్. హై ఈల్డ్ కోసం సెల్ లైన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సెపరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ సెల్స్ ఫ్రమ్ ద నాన్ ప్రొడ్యూసర్ వన్స్. మనం ప్రొడ్యూసర్ సెల్స్ ని నాన్ ప్రొడ్యూసర్ సెల్స్ ని సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ యూఫోర్బియా మిల్లీ అనే ప్లాంట్ లో మనకి యాంథోసైనిన్ అనే సెకండరీ మెటబాలైట్స్ ఉంటుంది. అండ్ ఎమడా అండ్ ఫిజిత్ ఇన్ 1973లో ఇద్దరు సైంటిస్ట్ యాంథోసైనిన్ అనే సెకండరీ మెటబాలైట్ ఈ యూఫోర్బియా మిల్లీలో వాళ్ళు డిస్కవర్ చేశారు. నెక్స్ట్ షికోనిన్ కూడా ఇందులో రోల్ ప్లే చేశారు. లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఇన్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్ లార్జ్ స్కేల్ లో కల్టివేషన్ ఎలా చేస్తారు? ఎస్టాబ్లిషింగ్ ఏ ప్లాంట్ సెల్ కల్చర్ ఫర్ సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం. మనం ప్లాంట్ సెల్ కల్చర్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్ లో ప్లాంట్ సెల్ కల్చర్ ప్రిపేర్ చేయడం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం అన్నమాట. నాట్ ఆల్ సెల్ టైప్స్ ప్రొడ్యూస్ ద డిజైర్డ్ మెటబాలైట్స్. మనకి అన్ని సెల్ టైప్స్ అనేవి డిజైర్డ్ మెటబాలైట్స్ అవి ప్రొడ్యూస్ చేయలేవు. విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ కల్టివర్ ఆఫ్ కెథరాంథస్ రోజియస్ 62% ఆఫ్ ద క్లోన్స్ ప్రొడ్యూస్ ద డిజైర్డ్ మెటబాలైట్స్. మనకి స్పెసిఫిక్ కల్టివేటర్ కెథరాంథస్ రోజియస్ లో మనకి 62% ఆఫ్ క్లోన్స్ అనేవి మనకి డిజైర్డ్ మెటబాలైట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకేనా? దీంట్లో మనకి స్పెసిఫిక్ కల్టివర్ వచ్చేసి నేమ్ వచ్చేసి కెథరాంథస్ రోజియస్. whereas in another only 0.3% produced the metabolite. అదర్ జెనిరాలో కానీ అదర్ స్పీషియస్ లో చూసుకుంటే మనకి ఏమవుతుంది, అక్కడ వచ్చేసి 0.3% మాత్రమే మెటబాలైట్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. కానీ కెథరాంథస్ రోజియస్ కల్టివర్ వచ్చేసి 62% క్లోన్స్ ని మనకి డిజైర్డ్ మెటబాలైట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కల్చర్ కండిషన్స్ మస్ట్ బి ఆప్టిమైజ్డ్. ఆ కండిషన్స్ అనేవి మనం సర్టెన్ లెవెల్లో వాటిని ఆప్టిమైజ్ చేసుకుని ఆప్టిమమ్ కండిషన్స్ లో మనం కల్చర్ ప్రాసెస్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ షుగర్స్, హార్మోన్స్ అండ్ వైటమిన్స్. మనం ఆప్టిమమ్ క్వాంటిటీస్ లో సెల్ కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు మనకి సెల్స్ అనేవి వాటిలంతట అవి ఓన్ గా అవి ప్రిపేర్ చేసుకోలేవు కాబట్టి, అంటే మినిమల్ క్వాంటిటీలో మాత్రమే అవి ప్రిపేర్ చేసుకుంటాయి. సబ్ ఆప్టిమల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి మనం ఆప్టిమల్ క్వాంటిటీస్ లో వాటిని మనం ఇండ్యూస్ చేయాలి. ఏమేమి ఇండ్యూస్ చేయాలంటే షుగర్స్, హార్మోన్స్, వైటమిన్స్ ఇలాగా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ లో వాటిని ఇండ్యూస్ చేయాలి. అలాగే టెంపరేచర్ కండిషన్స్ కూడా మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. లైట్ ని, టెంపరేచర్ ని, ఇలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వాటి యొక్క pH అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కల్చరింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. మెనీ సెకండరీ మెటబాలైట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ రూట్స్. మనకి సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే రూట్స్ లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. సైంటిస్ట్ హ్యావ్ డెవలప్డ్ ఏ ఫార్మ్ ఆఫ్ రూట్ కల్చర్ యూజింగ్ అగ్రోబాక్టీరియం రైజోజీన్స్. సైంటిస్ట్ ఏం డెవలప్ చేశారు అంటే రూట్ కల్చర్ ని వాళ్ళు స్టార్ట్ చేశారు. రూట్ కల్చర్ దేన్ని యూజ్ చేసి స్టార్ట్ చేశారంటే అగ్రోబాక్టీరియం రైజోజీన్స్. రైజోజీన్స్ అంటే ఏంటి? రూట్ లో ఉన్న మనకి అగ్రోబాక్టీరియం ని యూజ్ చేసి వాళ్ళు ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. ద కాజ్ ఆఫ్ హెయిరీ రూట్ డిసీజ్. రూట్ హెయిర్ డిసీజ్ ఏ బ్యాక్టీరియం కాజ్ చేస్తుంది? అగ్రోబాక్టీరియం రైజోజీన్స్. ఓకేనా? ఇది మనకి రూట్ హెయిర్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. సెల్స్ ట్రాన్స్ఫార్మ్డ్ విత్ సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియాస్ DNA cases the cells to be more sensitive to the hormones they produce. మనకి సెల్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి ఎప్పుడు? విత్ సమ్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్ DNA. బ్యాక్టీరియా అనేది వాటి యొక్క DNA మనం క్లోనింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ DNA అనేది ఒక సెల్ నుంచి అదర్ సెల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము.
causes the cells to be more sensitive to the hormones they produce. The cells from into roots, these roots grow very fast. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అనేవి కొన్ని హార్మోన్స్ ని అవి సెక్రీట్ చేస్తాయి, కొన్ని షుగర్స్ ని అవి సాయిల్ లోకి సెక్రీట్ చేసినప్పుడు ఏం చేస్తాయి, ఆ సాయిల్ లో ఉన్న అగ్రోబాక్టీరియం, దట్ మీన్స్ రైజోబియం ఆర్ అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియం, అగ్రోబాక్టీరియం అనేది ఆ రూట్స్ వైపు అట్రాక్ట్ అవుతుంది, ఆ షుగర్స్ ని, అమైనో యాసిడ్స్ towards sugars and amino acids. These agrobacterium are attracted towards the root. ఈ రూట్ కి అట్రాక్ట్ ఏమవుతుంది, అక్కడ అది ఇండ్యూస్ చేసిన హార్మోన్స్ కండిషన్స్ బట్టి ఇది రూట్ లోకి ఎంటర్ అవుతుంది. రూట్ లోకి ఎంటర్ అయ్యేది ఫస్ట్ రూట్ ని ఇది డామేజ్ చేస్తుంది, అంటే అక్కడ ఫస్ట్ అది ఇన్ఫెక్ట్ చేసి ఆ రూట్ పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది. రూట్ పార్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది, లోపల మనకి అక్కడ హార్మోన్స్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఆక్సిన్స్ ని, సైటోకైనిన్స్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి లోపల సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అవుతాయి. ప్రొలిఫరేట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ లార్జ్ నెంబర్ గ్రూప్ మాస్ ఆఫ్ సెల్స్ అనేవి అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. మాస్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు వాటి యొక్క సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి అక్కడ ట్యూమర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఒక గ్రూప్ మాస్ ఆఫ్ సెల్స్ అనేవి కంబైన్ అయ్యి ట్యూమర్ ని ఫార్మ్ చేస్తున్నాయి. ఓకేనా, అప్పుడు ఆ ట్యూమర్ ని ఫార్మ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ దీస్ రూట్స్ గ్రో వెరీ ఫాస్ట్ అండ్ ప్రొడ్యూస్ ద సెకండరీ మెటబాలైట్స్. అక్కడ సెల్ డివిజన్ అనేది వెరీ ర్యాపిడ్ గా జరుగుతుంది, కాబట్టి అక్కడ మనకి సెకండరీ మెటబాలైట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇందులో మనకి ఈ సెల్ ట్రాన్స్ఫర్మేషన్స్ బట్టి ఇలాగా మనకి అగ్రోబాక్టీరియం రైజోసినస్ రూట్స్ లో ఇండ్యూస్ అయ్యి మెటబాలైట్స్ ప్రొడక్షన్ లో రోల్ ని ప్లే చేస్తుంది. రూట్ కల్చర్స్ ఆర్ ఆఫెన్ బెటర్ దాన్ ద సెల్ కల్చర్స్. సెల్ కల్చర్స్ తో బేస్ చేసుకుంటే మనకి రూట్ కల్చర్స్ అనేవి బెటర్ రిజల్ట్స్ అనేవి ఇస్తున్నాయి. రూట్స్ ఆఫెన్ సెక్రీట్ ద మెటబాలైట్స్ ఇంటూ ద సరౌండింగ్ మీడియం. రూట్స్ అనేవి మెటబాలైట్స్ అనేవి సెక్రీట్ చేస్తున్నాయి, సరౌండింగ్ మీడియం లోకి అవి సెక్రీట్ చేస్తున్నాయి. మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ కలెక్షన్, మనం ఈజీగా కలెక్ట్ చేసుకోవడానికి అది సెక్రీట్ చేస్తాయి. Charcoal can be added to the medium. The metabolites are absorbed by the charcoal and these stimulants even higher production of metabolite. ఈ చార్కోల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ సెల్ ప్రొలిఫరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగి అక్కడ ఉన్న ప్రొడక్షన్ సెకండరీ మెటబాలైట్స్ అనేవి మనకి ప్రొడక్షన్ అనేది ఈజీగా అవుతుంది. అంటే అవి అబ్జర్వ్ చేసుకుని దాంట్లో ఉన్న కెమికల్ కాన్సన్ట్రేషన్, దట్ మీన్స్ డ్రగ్స్ అనేవి మనకి ఈజీగా ప్రొడక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. మీడియం కాంపోజిషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూట్రియన్స్. మీడియం కాంపోజిషన్ అలాగే న్యూట్రియన్స్ అనేవి ఈ సెకండరీ మెటబాలైట్స్ ప్రొడక్షన్ లో మనకి ఎటువంటి ఎఫెక్ట్ ని చూపిస్తున్నాయి. ఫర్ ఆప్టిమల్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ ఏ టూ మీడియం అప్రోచ్ ఈస్ డిజైరబుల్. మనకి ఆప్టిమల్ క్వాంటిటీస్ లో సెకండరీ మెటబాలైట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవడంలో టూ మీడియం అనేది మనకి డిజైరబుల్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ మీడియం ఈజ్ టూ టైప్స్ ఆఫ్ మీడియం అనేది మనకి ఇక్కడ రిక్వైర్ అవుతాయి. ఫస్ట్ మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గుడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్. ఎందుకంటే మనకి ఫస్ట్ మీడియం వచ్చేసి గుడ్ గ్రోత్, సెల్స్ అనేవి గుడ్ గ్రోత్ అప్టైన్ చేయడానికి మనకి ఫస్ట్ మీడియం అనేది కావాలి. సెకండ్ మీడియం వచ్చేసి ఇట్ రిఫర్స్ టు యాస్ ఏ ప్రొడక్షన్ మీడియం ప్రమోట్ సెకండరీ మెటబాలైట్స్ ప్రమోషన్. ఇక్కడ ఏం చేస్తుందంటే సెకండరీ మెటబాలైట్స్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేయడానికి ఈ సెకండరీ మీడియం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రికర్సర్స్. ప్రికర్సర్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? ప్రికర్సర్స్ అంటే మనకి సెకండరీ మెటబాలైట్స్ స్టార్ట్ అవ్వడానికి, అసలు ఆ కెమికల్ సింథసిస్ స్టార్ట్ అవ్వడానికి ఇనిషియల్ గా మనం ప్రికర్సర్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా, ఈ ప్రికర్సర్స్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది? అడిషన్ ఆఫ్ ప్రికర్సర్స్ టు ద మీడియం ఎన్హాన్స్ ద ప్రొడక్షన్ ఫార్మేట్. ఈ ప్రికర్సర్స్ మీడియం కి యాడ్ చేసిన వెంటనే మనకి ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన ప్రికర్సర్స్ కింద ఏమేమి యూజ్ చేస్తాము అంటే ఆర్నిథైన్, ఫినైనెలలిన్, టైరోసిన్, సోడియం ఫినైల్ పైరువేట్. ప్రికర్సర్స్ ట్రిప్టోఫైన్, ట్రిప్టోమైన్, సెకాలోగనిన్ increases agemalsin production in the Catharanthus roseus culture. మనం ఈ Catharanthus roseus ప్లాంట్ ని కల్చర్ చేయాలి అంటే అజిమాలిసిన్ అనేది మనకి ఈ సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్ ని
ఇంక్రీజ్ చేయడానికి ఒక ప్రికర్సర్ కింద ఇది యాక్ట్ చేస్తుంది. ఎలిసిటార్స్ ఇండ్యూస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్. సెకండరీ మెటబాలైట్స్ ప్రొడక్షన్ లో మనకి ఎలిసిటార్స్ అనేవి ఎలా రోల్ ప్లే చేస్తున్నాయి? ప్రొడక్షన్ వెరీ లో డిమాండ్ నాట్ మెటబాలైట్. ఇక్కడ చూడండి మనకి effort for the production formation at the molecular level and exploit the waste for increased production. ఈ ఎలిసిటార్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ప్రొడక్షన్ ఈల్డ్ అనేది ఎక్కువ రావడానికి, ఆ ప్రొడక్షన్ సింథసిస్ అనేది స్టిమ్యులేట్ చేయడానికి, దాంట్లో ఉన్న కెమికల్ క్వాంటిటీ మొత్తం ఆప్టిమల్ క్వాంటిటీస్ లో మనం హార్వెస్ట్ చేసుకోవడానికి, వాటి యొక్క సింథసిస్ అనేది ఎక్కువగా జరగడానికి ఎలిసిటార్స్ ని మనం యాడ్ చేస్తున్నాము. ఎలిసిటార్స్ ఆర్ ద కాంపౌండ్స్ ఆఫ్ బయాలజికల్ ఆరిజిన్ which stimulate the production of secondary metabolites and the phenomenon is called as a elicitation. ఇలా ఎలిసిటార్స్ ని యూజ్ చేసి మనం కాంపౌండ్స్ యొక్క సింథసిస్ ని స్టిమ్యులేట్ చేసి ఆ ప్రొడక్షన్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఎలిసిటార్స్ అంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎలిసిటేషన్ అంటారు. ఎలిసిటార్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్. దే ఆర్ ఎండోజీనస్, ఎగ్జోజీనస్, బయోటిక్ అండ్ అబయోటిక్. ఎండోజీనస్ వచ్చేసి ఎక్కడ యాక్ట్ చేస్తున్నాయి? విత్ ఇన్ ప్లాంట్ సెల్ లో. విత్ ఇన్ ప్లాంట్ సెల్ లో మనకి ఎండోజీనస్ గా ఎలిసిటార్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి పెక్టిన్, పెక్టిక్ యాసిడ్, సెల్యులేస్ వచ్చేసి మనకి ఎండోజీనస్ ఎలిసిటార్స్ గా యాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎగ్జోజీనస్ ఎలిసిటార్స్ గా వచ్చి ప్రొడ్యూస్డ్ బై మైక్రోబ్స్. ఈ ఎగ్జోజీనస్ ఎలిసిటార్స్ అనేవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మైక్రోబ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కైటిన్, కైటోసాన్, గ్లూకాన్స్. ఈ 3 టైప్ ఆఫ్ కెమికల్స్ వచ్చి ఎగ్జోజీనస్ గా మనకి ఎలిసిటార్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. ఇవి వచ్చేసి మైక్రోబ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. బయోటిక్ ఎలిసిటార్స్ ఆర్ ఎలిసిటార్స్ ఆఫ్ బయాలజికల్ ఆరిజిన్. ఇవి మనకి బయోటిక్ ఆరిజిన్ అయినవి. అబయోటిక్ వచ్చేసి ఫిజికల్ ఏజెంట్స్. మనం ఏదైతే ఫిజికల్ ఏజెంట్స్ ఎలిసిటార్స్ కింద యూజ్ చేస్తున్నామో వాటిని అబయోటిక్ ఏజెంట్స్ అంటున్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇక్కడ అబయోటిక్ కింద రోల్ ప్లే చేస్తున్నాయి. హీట్, కోల్డ్, అల్ట్రావైలెట్, ఆస్మోటిక్ ప్రెజర్స్. కెమికల్ ఏజెంట్స్ వచ్చేసి యాంటీబయాటిక్స్, ఫంగిసైడ్స్ వచ్చి ఎలిసిటార్స్ కింద యూజ్ అవుతున్నాయి. మెథడాలజీ ఫర్ ఎలిసిటేషన్. ఎలిసిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అసలు మెథడాలజీ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ని యూజ్ చేసి మనం ఎలిసిటార్స్ కింద ఏం యూజ్ చేస్తున్నాం? ఎగ్జోజీనస్. ఓకేనా? కో కల్చర్ ప్రాసెస్ చేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని కల్చర్ చేసి బయో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ని యూజ్ చేసి మనం ఈ మెథడాల్స్ ని అంటే ఎలిసిటేషన్ ప్రాసెస్ ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి కల్చర్ మీడియం మీద ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఆ కల్చర్ ప్రాసెస్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ వన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్. లైట్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అక్కడ లైట్ కండిషన్స్ సర్టెన్ వేవ్ లెంత్ లో కండిషన్స్, ఆ వేవ్ లెంత్ అనేది కరెక్ట్ లెంత్ లో ఉంటేనే మనకి అక్కడ కల్చర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి మనకి క్వాంటిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్యుబేషన్ టెంపరేచర్. ఇంక్యుబేషన్ టైంలో మనకి అక్కడ ఉన్న టెంపరేచర్ అనేది సర్టెన్ లెవెల్లో మనం ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆఫ్ పిహెచ్. పిహెచ్ అనేది 5.6 to 7.0 వరకు అంటే తక్కువ క్వాంటిటీస్ లో మనం పిహెచ్ ని మెయింటైన్ చేసుకోవాలి. ఏరియేషన్ ఆఫ్ కల్చర్. కల్చర్ లో మనకి ఏరియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ కానీ పోరిసిటీ నేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఆ కల్చర్ యొక్క ఏరియేషన్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండాలి. బయో ట్రాన్స్ఫర్మేషన్ ప్లాంట్ సెల్ కల్చర్స్. ప్లాంట్ సెల్ కల్చర్స్ లో బయో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? కన్వర్షన్ ఆఫ్ వన్ కెమికల్ టు ద అనదర్ బై యూజింగ్ ఏ బయాలజికల్ సిస్టమ్స్. మనం ఒక టైప్ ఆఫ్ కెమికల్ ని అనదర్ కెమికల్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే బయాలజికల్ సిస్టమ్స్ ని యూజ్ చేసి అంటే బయో కెటాలిసిస్ ని యూజ్ చేసి మనం దాన్ని ఇలా కన్వర్ట్ చేస్తున్నాము ఒక కెమికల్ ని వేరే కెమికల్ కింద. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఏ బయో ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ బయో కన్వర్షన్. దాన్నే మనం బయో ట్రాన్స్ఫర్మేషన్, బయో కన్వర్షన్ ప్రాసెస్ అంటాం. కన్వర్షన్ ఆఫ్ సమ్ లెస్ ఇంపార్టెంట్ సబ్స్టాన్సెస్ టు వాల్యుబుల్ మెడిసినల్ ఆర్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. మనం ఇలా సమ్ లెస్ ఇంపార్టెంట్ స్పీషీస్ ని అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువగా, వాటి యొక్క ఫంక్షన్స్ కానీ కెమికల్ ప్రొడక్ట్స్ కానీ చాలా తక్కువ యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ ని మనం వాల్యుబుల్ మెడిసినల్ కమర్షియల్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కింద వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు. బయో కన్సర్వేషన్ మే ఇన్వాల్వ్ మెనీ రియాక్షన్. ఇలా మనం బయో కన్సర్వేషన్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ రియాక్షన్స్.
ఇక్కడ కన్వర్షన్స్, ఒక కెమికల్ అనేది వేరే కెమికల్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే లోపల మనకి కన్వర్షన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రియాక్షన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ తీసుకుంటాయి. హైడ్రాక్సిలేషన్, రిడక్షన్, గ్లైకోసైలేషన్, మనకి ఇక్కడ మెనీ రియాక్షన్స్ వచ్చేసి హైడ్రాక్సిలేషన్, ఓకేనా, రిడక్షన్ ప్రాసెస్, గ్లైకోసైలేషన్, ఓకే. మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి బయో కన్వర్జేషన్ ప్రాసెస్ లో రోల్ ని ప్లే చేస్తున్నాయి. గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డ్రగ్ దట్ ఈస్ డిగాక్సిన్ ఫ్రమ్ డిజిటాక్సిన్ బై ద డిజిటాలిస్ లానెటా. మనకి ఈ కార్డియోవాస్కులర్ డ్రగ్ అనేది మనకి డిజిటాలిస్ లానెటా ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా. ఇది మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే బయో కన్వర్జేషన్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఆ చేంజెస్ అనేవి జరిగి, రియాక్షన్ చేంజెస్ అనేవి జరిగి మనకి ఈ డిజిటాక్సిన్ వచ్చేసి డిగాక్సిన్ కింద ప్రొడ్యూస్ అయ్యింది, ఓకే. ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేశారు అంటే డిజిటాలిస్ లానెటా ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ చేశారు. సెల్ కల్చర్ డిజిటాలిస్ పర్ప్యూరియా ఆర్ స్టీవియా రెబోడినియా అండ్ కెన్ కన్వర్ట్ స్టీవియోల్ ఇంటూ స్టీవియో బయోసైడ్. స్టీవియోల్ ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, రియాక్షన్స్ జరుపుకుని స్టీవియో బయోసైడ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ స్టీవియోసైడ్ విచ్ ఆర్ 100 times స్వీటర్ దెన్ ద కేన్ షుగర్. మనకి ఈ స్టీవియో సైడ్ అనేది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది, కేన్ షుగర్ కన్నా ఇది 100 times స్వీట్ గా ఉంటుంది, అంటే దీన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కింద యూస్ చేస్తున్నారు, ఓకేనా. సెకండరీ మెటబాలైట్స్ రిలీజ్ అండ్ అనాలిసిస్, వాటి యొక్క రిలీజ్, దాని యొక్క అనాలిసిస్ అనేది చూసుకుందాం. ఫర్ సెకండరీ మెటబాలైట్స్ స్టోర్డ్ ఇన్ వాక్యూల్స్ ఆఫ్ సెల్స్. సెకండరీ మెటబాలైట్స్ అనేవి ప్లాంట్ సెల్ లో ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అంటే వాక్యూల్ పార్ట్ లో స్టోర్ అయి ఉంటాయి. టూ మెంబ్రెయిన్స్ హ్యావ్ టు బి డిస్రప్టెడ్. మనకి ఈ సెకండరీ మెటబాలైట్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవాలి, ఐసోలేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ 2 మెంబ్రెయిన్స్ అనేవి మనం డిస్రప్ట్ చేసుకోవాలి. Permeabilizing agents such as DMSO can be used for the release of products. మనకి DMSO అనేది ఒక ఏజెంట్ కింద యూస్ చేస్తారు, ఎందుకు అంటే అక్కడ సెల్ వాల్ కానీ మెంబ్రెయిన్స్ ని అది పెర్మేబుల్ చేయడానికి, అది ఈజీగా బ్రేక్ చేయడానికి మనకి ఇది యూస్ చేస్తారు, ఓకేనా. సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఈస్ కాస్ట్లీ. ఇలా మనం సెపరేట్ చేసి వాటిని ప్యూరిఫై చేసే ప్రాసెస్ ఇది ఇట్ టేక్స్ మచ్ కాస్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో టూ అప్రోచ్ ఆర్ మేడ్. మనకి 2 మెథడ్స్ అనేవి ఇది ఫాలో చేస్తుంది. ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్ షుడ్ బి హై యాజ్ పాసిబుల్. మన ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటే వాటి సెపరేషన్ ప్యూరిఫికేషన్ అనేది చాలా తక్కువ కాస్ట్ అనేది జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ సైడ్ ప్రొడక్ట్ విచ్ ఇంటర్ఫేర్ మస్ట్ బి మినిమల్. సైడ్ ప్రొడక్ట్ అనేది ఫార్మ్ చేసుకోవాలి, ఇట్ ఇంటర్ఫేర్ మస్ట్ బి మినిమల్. దీని యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే సైడ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవడం వల్ల మనకి అక్కడ రియాక్షన్స్ అనేవి ఎక్కువ జరిగి మనకి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అదే సెకండరీ ప్రొడక్ట్స్, సైడ్ ప్రొడక్ట్స్ అనేవి తక్కువ ఫార్మేషన్ జరిగితే ఏమవుతుంది, మనకి ప్రొడక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇట్ మస్ట్ బి మినిమల్. సెకండరీ సైడ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి మినిమల్ గా ఉండాలి. కైండ్స్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్. మనకి సెకండరీ మెటబాలైట్స్ అనేవి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్, దేర్ మే బి డిఫరెంట్ టైప్స్. ఆల్కలాయిడ్స్ మనకు వచ్చేసి డిఫరెంట్ ప్లాంట్స్ లో ఇవి సింథసిస్ అనేది జరుపుకుంటుంది. బిథానియాలో వచ్చేసి మోస్ట్లీ ఆల్కలాయిడ్ సింథసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫినోలిక్స్ చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ పాలిఫినాల్స్ అండ్ టానిన్స్. ఫినోలిక్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయి, ఇంక్లూడింగ్ పాలిఫినాల్స్, టానిన్స్ తో ఇది మేడప్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ టెర్పెనాయిడ్స్. టెర్పెన్స్ తో ఇది సింథసిస్ అవుతుంది కాబట్టి దీన్ని టెర్పెనాయిడ్స్ అంటారు. ఇది కూడా మనకి ప్లాంట్ లో సింథసిస్ జరుపుకుంటాయి. సమ్ సెకండరీ మెటబాలైట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ సెల్ అండ్ రూట్ కల్చర్స్. కొన్ని సెకండరీ మెటబాలైట్స్ రూట్ లోను సెల్ కల్చర్స్ లోను మనకి కొన్ని టైప్స్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్. L-DOPA, a precursor of catecholamines, an important neurotransmitter used in the treatment of Parkinson's disease. L-DOPA అనేది మనకు ఒక ప్రికర్సర్ కింద యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే catecholamines కెమికల్స్ ని సింథసైజ్ చేయడానికి. దీని యొక్క యూజెస్ ఏంటంటే మనకి న్యూరో ట్రాన్స్మిటర్ కింద న్యూరలాజికల్ సిగ్నల్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి అది న్యూరో ట్రాన్స్మిటర్ కింద యూజ్ చేస్తారు, ఎందుకు అంటే పార్కిన్సన్ డిసీజ్ ని క్యూర్ చేయడానికి. నెక్స్ట్ షికోనిన్ వచ్చి
ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ అల్సర్ ఏజెంట్. ఈ షికోనిన్ వచ్చి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ అల్సర్ ఏజెంట్ కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ యాంథ్రాక్వినోన్. యాంథ్రాక్వినోన్ వచ్చి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డైస్ అండ్ మెడిసినల్ పర్పస్. డైస్ కింద అలాగే మెడిసినల్ పర్పసెస్ కింద మనకి యాంథ్రాక్వినోన్ డ్రగ్ ని యూజ్ చేస్తారు. ఓపియేటి ఆల్కలాయిడ్స్ పర్టికులర్లీ కొడీని అండ్ మార్ఫైన్ ఫర్ ద మెడికల్ పర్పసెస్. ఓకేనా. ఓపియేట్ ఓపియం అంటారు దానికి. మనకి ఓపియం ఆల్కలాయిడ్స్ వచ్చి దేనికి యూజ్ చేస్తారు అంటే కొడేని అలాగే మార్ఫైన్ మెడిసినల్ పర్పసెస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. గంజాయి అంటారు. బెర్బెరైన్ an alkaloid with a medicinal uses for cholera and bacterial dysentery. బ్యాక్టీరియల్ డైసెంటరీని అలాగే కొలరాని క్యూర్ చేయడానికి బెర్బెరైన్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వాలిపోట్రైటిస్ యూజ్డ్ యాజ్ ఎ సెడేటివ్. ఇది సెడేటివ్ కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ జెన్సినోసైడ్స్ ఫర్ మెడిసినల్ పర్పస్. దీన్ని జెన్సినోసైడ్స్ వచ్చేసి మెడిసినల్ పర్పసెస్ కింద యూజ్ చేస్తారు. రోజ్మారినిక్ యాసిడ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద యాంటీవైరల్ సప్రెషన్ ఆఫ్ ఎండోటాక్సిన్ షాక్ అండ్ అదర్ మెడిసినల్ పర్పసెస్. షాక్ రిలీవర్స్ కి సప్రెషన్ కి యాంటీవైరల్ కింద దీన్ని యూజ్ చేస్తారు. క్వినైన్ వచ్చేసి మలేరియాని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ కార్డినోలైడ్స్ ఫర్ ది కార్డియోయాక్టివ్ గ్లైకోసైడ్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. హార్ట్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి మనకి ఈ కార్డియోయాక్టివ్ గ్లైకోసైడ్స్ ని దట్ మీన్స్ కార్డియోనోలైడ్స్ ని యూజ్ చేస్తారు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see in the next presentation.